దైవభక్తి సాధనలో దేవుడు మనకి ఏది ఇవ్వాలి అనుకుంటున్నాడో, దేవుడు మనల్ని ఎలా దీవించాలి అనుకుంటున్నాడో అది ఆయన చేతులకు ఇవ్వటమే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే అండి, దైవభక్తి సాధన అనేది ఒక చెట్టు అయితే ఆ భక్తి సాధనలో ఎన్నో ఎన్నో కొమ్మలు ఉన్నాయి. దైవభక్తి సాధన అనేది ఒక చెట్టు అయితే ఆ చెట్టులో ఎన్నో కొమ్మలు ఉన్నాయి. మచ్చుకి నేను ఒక 3 కొమ్మల గురించి చెప్తాను. ఈ 3 కొమ్మలు అనేవి దైవభక్తి సాధనలో ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఈరోజు క్రైస్తవ జనాభాలో ఎక్కువ శాతం వాటిని పక్కన పెట్టేసి, ఈ 3 విషయాలు పక్కన పెట్టేసి దేవుణ్ణి వాడుకునే యంత్రాంగంగా చేసి పడేశారు నేటి క్రైస్తవులు. దేవుని వద్ద నుంచి ఏదో ఆశించి వస్తున్నారు తప్పితే, అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, నేను ఈ భూమి మీదకి రావటం వల్ల ఏంటి ఉపయోగం అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు చిన్నవాడి దగ్గర నుంచి పండు వృద్ధుడు వరకు దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు కూర్చుంటారు? ఏదో ఒక ఆశీర్వాదం వచ్చిద్ది, ఓ పుణ్యం వచ్చిద్ది, ఒకవేళ కష్టాలుంటే కష్టాలు పోతాయి, నష్టాలుంటే నష్టాలు పోతాయి అని హృదయంలో అటువంటి ఆలోచన కలిగి కొంతమంది అయితే డైరెక్ట్గా డబ్బు కోసమే వచ్చేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని డబ్బు కోసమే నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చిద్ది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు పోతాయి. ఏదో ఒక అవసరతతోనే దేవుణ్ణి వెంబడిస్తున్నారు. తప్పు లేదు, అది తొలి దశలో అవసరం. ఆత్మీయ పిన్న దశలో బాప్తిసం తీసుకున్న తర్వాత నూతనత్వంలో అది అవసరం. ఎందుకని? ఆ కార్యములు జరిగినప్పుడు విశ్వాసం పెరిగిద్ది కాబట్టి. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ఏదైనా కార్యం చేసినప్పుడు తద్వారా విశ్వాసం పెంపుదల పెరిగిద్ది. కానీ ఏళ్ల తరబడి వస్తూ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ కూడా ఇప్పటికీ కొంతమంది డబ్బు వెంబడే పరిగెడుతున్నారు. దేవుని సన్నిధిలో సీనియారిటీ ఉంది కానీ ఆశలు జావల. దేవుని సన్నిధిలో పరిచర్య కేటగిరీ ఉంది, లోక ఆశలు జావల, ధనం మీద వ్యామోహం జావల. దేవుని పరిచర్య పట్ల, సువార్త సేవ పట్ల భారం లేదు ఈరోజు చాలామందికి. అటువంటి వారిని ఆయన అసహించుకుంటున్నాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నువ్వు ఆశించటం తప్పు లేదు, కానీ ఈరోజు నీవు పెద్దదానవయ్యావు, పెద్దవాడవయ్యావు. నేను ఈ తెల్లవారుజామున కూటమిలో ఉన్న వాళ్ళందరినీ చాలా కొంచెం ఎక్కువగా ప్రేమిస్తానండి. అంటే 2వ కూటంలో ఉన్న వాళ్ళని ప్రేమించవా అంటే అట్లనే కాదు, కొంచెం వీళ్ళంటే ఎక్కువ ఇష్టం మీరంటే. ఎందుకనంటే ఈ తెల్లవారుజామున కూటానికి వచ్చే వాళ్ళందరూ వాక్యమును ప్రేమించే వ్యక్తులు, వాక్య ఆసక్తి కలిగిన వాళ్ళు. ఏదో వచ్చి 4-5 ఆశీర్వాదాలు పొంది పోదామనుకునే రకాలు కాదు. దేవుణ్ణి పట్టుకొని దేవుని వద్ద నుంచి నూతనమైన విషయాలు పొందుకుందాం, తెలుసుకుందామని తమ శ్రమను కూడా పక్కన పెట్టి తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకని మీరంటే కొంచెం నాకు ఎక్కువ ప్రేమ. కాబట్టి మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. దైవభక్తి సాధన అనేది ఒక చెట్టు అయితే ఆ చెట్టులో కొన్ని కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మల్లో ఒక 3 కొమ్మల గురించి టకటకా చెప్పేస్తాను, మీరు చకచక వినేసేయండి. అందులో మొదటి కొమ్మ అంటే దైవభక్తి సాధన చేయాలి. ఆ సాధనలో మొదటిది మనలను మనము జయించటం అనేది ఎల్లప్పుడూ సాధన చేయాలి. దేన్నండి? మనలను మనమే జయించటం అనేది ఎల్లప్పుడూ సాధన చేయాలి. ఎన్నోసార్లు దైవజనులు చెప్పారు. శాలేమన ఏమని చెప్పాడు? మనలో, మన దేహములో అంటే నీలో నేను అనే స్వయం వ్యక్తి